కీర్తన. నా పేరు మనస్విని. మేము తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల కొడకండ్లలో 9వ తరగతి చదువుతున్నాము. ఇప్పుడు మేము ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి చెప్పబోతున్నాం. ఒక్క ఓటు విలువ. అమెరికా నుండి వచ్చి ఓటు వేసిన మామ ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన కోడలు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన ముత్యాల శ్రీవేద. ముత్యాల శ్రీవేద ఎన్నికల్లో నిలిచిందని తెలిసి అమెరికా నుండి 4 రోజుల ముందు స్వగ్రామానికి విచ్చేసి ఓటు వేసిన ఆమె మామ ముత్యాల ఇంద్రాకరణ్ రెడ్డి. ఎన్నికల్లో 426 ఓట్లకు గాను 378 ఓట్లు పోలవ్వగా శ్రీవేదకు వచ్చిన ఓట్లు 189, హర్షస్వాతికి వచ్చిన ఓట్లు 188, చెల్లని ఒక్క ఓటు. అమెరికా నుండి వచ్చి మరీ ఓటేయడం వల్ల తన కోడలు గెలుపొందింది. ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రతి ఒక్క ఓటు అమూల్యమైనదే. భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటు హక్కు ఇవ్వబడుతుంది. ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటాము. ఒక్క ఓటే కదా అని అనుకోకుండా మన అందరం 18 సంవత్సరాలు వచ్చాక ఓటుని తప్పకుండా వినియోగించుకుందాం. ప్రజాస్వామ్యాన్ని బతికించుకుందాం. ధన్యవాదాలు.